Next one, the function fx is defined like this. Fx is equal to x square if x less than or equal to 1, and fx is equal to x if x lies between 1 and 2, and fx is equal to x minus 3 if x greater than 2. So x less than or equal to 1 అయితే x square తీసుకోవాలి, 1 less than x less than or equal to 2 అయితే x తీసుకోవాలి, x greater than 2 అయితే x minus 3, and we have to check whether this function has a limit or not at this number. ఆ 2 అనే నెంబర్ దగ్గర మనం లిమిట్ ఉంటుందా ఉండదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అందుకోసం మనం LHL that is equal to limit fx x tends to 2. సో 2 అనే దగ్గర మనం లిమిట్ అనేది కనుక్కోబోతున్నాం. సో ఇది LHL కాబట్టి పవర్లో మైనస్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో x tends to 2 మైనస్, దట్ మీన్స్ x లెస్ దాన్ 2. సో x లెస్ దాన్ 2 అనేది ఇక్కడ ఉంది, x లెస్ దాన్ 2. సో మన ఫంక్షన్ x. సో ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయటమే. సో 2, దట్ ఈస్ అవర్ LHL. నెక్స్ట్ RHL, లిమిట్ fx x tends to 2 ప్లస్. సో RHL అనే దానికి ఇండికేషన్ ఇది, పవర్లో ప్లస్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాం. x tends to 2 ప్లస్, దట్ మీన్స్ x గ్రేటర్ దాన్ 2. సో x గ్రేటర్ దాన్ 2 అంటే మన ఫంక్షన్ x మైనస్ 3గా ఉంది. సో అందులో మనం 2ని సబ్స్టిట్యూట్ చేయటమే, 2 మైనస్ 3. సో 2 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 మైనస్ 3 విచ్ గివ్స్ -1. therefore LHL to RHL -1. సో దే ఆర్ నాట్ ఈక్వల్. LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు అని చెప్పేసి రిప్రజెంట్ చేయాలి. లిమిట్ fx x tends to 2 ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.